నమస్తే. చాలామందికి తమ పుట్టిన తేదీ సమయం తెలియకపోవడం వలన తమ జాతకం గురించి అవగాహన ఉండదు. దీనివల్ల వారికి వచ్చే దోషాలను ఎలా తెలుసుకోవాలి, ఎలా నివారించుకోవాలి అని సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే మీరు చెప్పిన ఈ రాగి ఆకు పరిహారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పుట్టిన తేదీ సమయం తెలియకపోయినా ఏ రోజున పుట్టారో తెలిసిన వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రావి చెట్టు శక్తి కేంద్రం. రావి చెట్టు ప్రపంచ శక్తిని అత్యధికంగా ఆకర్షించగలిగే శక్తి ఉన్న వృక్షం. ఇది గౌతమ బుద్ధుడికి జ్ఞానాన్ని ప్రసాదించిన చెట్టుగా ప్రసిద్ధి చెందింది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ వృక్ష పత్రాన్ని దోష నివారణకు ఉపయోగిస్తారు. పంచభూతాలలో మొదటిదైన అగ్నికి కాలచక్రంలో మొదటి రాశి అయిన మేషరాశిలో స్థానమిచ్చారు మన పెద్దలు. ఇంట్లో బయట గుడిలో దీపం పెట్టమని చెప్పడం వెనుక కూడా ఇదే కారణం. దోష నివారణకు దీపం ఎంత ముఖ్యమో ఇది తెలియచేస్తుంది. ఈ కారణాల వల్లనే ఈ పరిహారానికి రావి ఆకును మరియు దీపాన్ని దోషాన్ని తొలగించే వస్తువులుగా ఉపయోగిస్తారు. దోష నివారణ విధానం. రావి ఆకు దీపం. మీరు పుట్టిన రోజును బట్టి రావి ఆకుల సంఖ్యను నిర్ణయించుకుని వాటిపై దీపాన్ని వెలిగించాలి. ఆదివారం పుట్టిన వారైతే ఒక రావి ఆకు పైన, సోమవారం పుట్టిన వారైతే 2 ఆకుల పైన, మంగళవారం పుట్టిన వారైతే 9 ఆకుల పైన, బుధవారం పుట్టిన వారైతే 5 ఆకుల పైన, గురువారం పుట్టిన వారైతే 3 ఆకుల పైన, శుక్రవారం పుట్టిన వారైతే 6 ఆకుల పైన, శనివారం పుట్టిన వారైతే 8 ఆకుల పైన. ఎలా చేయాలి? మీరు పుట్టిన రోజును గుర్తుంచుకొని పైన చెప్పిన సంఖ్యలో తాజా రావి ఆకులను సేకరించండి. ఆ ఆకులపై ప్రమిదను ఉంచండి. ప్రమిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని శివాలయంలోని నంది దగ్గర పెట్టండి. అదనపు పరిహారాలు. కులదైవం ఆలయంలో దీపం. పైన చెప్పిన విధంగా శివాలయంలో దీపం పెట్టడమే కాకుండా మీ కులదైవం గుడిలో కూడా దీపం వెలిగించడం వల్ల సమస్యలు త్వరగా తీరతాయి. మీ కులదైవం మగదేవుడైతే అమావాస్య రోజు సాయంత్రం పైన చెప్పిన విధంగా రావి ఆకుపై దీపం వెలిగించండి. మీ కులదైవం ఆడదేవుడైతే పౌర్ణమి రోజు సాయంత్రం పైన చెప్పిన విధంగా రావి ఆకుపై దీపం వెలిగించండి. ఈ పరిహారం జాతకం తెలియని వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే జాతకం తెలిసిన వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది మరియు దోషాలను తొలగించి శుభాలను చేకూరుస్తుంది అని నమ్మకం.